ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం డయాబెటిక్. ఈ డయాబెటిక్లో మనం చూస్తే కనుక 2 రకాలైనటువంటి డయాబెటిక్స్ ఉంటాయి. ఒకటి చిన్నతనం నుంచే వచ్చేటువంటి డయాబెటిక్ అయితే, రెండోది వయసుతో పాటు వచ్చేటువంటి డయాబెటిక్. అయితే ఈ వయసుతో పాటు వచ్చేటువంటి డయాబెటిక్ అనేది మనకి ఒక ఇన్సులిన్ని రిలీజ్ చేయకపోవడం వలన మనకి ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ డయాబెటిక్ సమస్య. ఈ షుగర్ వ్యాధిని మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ యోగాసనాల్లో చాలా మంచి ఆసనాస్ ఉన్నాయండి. దానిలో ఒక ఆసనమైనటువంటి వక్రాసన అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వక్రాసనాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ వక్రాసనాలు మన యొక్క శరీరం పార్ట్, ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్ ఉన్నటువంటి ప్లేస్ చక్కగా మనకి ట్విస్ట్ చేస్తామన్నమాట. దాన్ని వెళ్ళి మూమెంట్స్ అనేది ఇవ్వడం వలన మనకి ఆ ఇన్సులిన్ అనేది ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో రిలీజ్ అవ్వడం వలన మనకి ఈ డయాబెటిక్ నుంచి మన రక్తాన్ని చక్కగా ఉంచడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క నడుము చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ చక్కగా దీనిలో బాగా తగ్గడం అనేది జరుగుతుంది. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ వక్రాసన అనేది చాలా మంచి ఆసనగా మనం చెప్పవచ్చు. ఈ లివర్కి సంబంధించి కానివ్వండి, ఈ ఫ్లీంగ్కి సంబంధించినటువంటి కానివ్వండి, ప్యాంక్రియాస్కి మరియు మూత్రపిండాలకి సంబంధించి కూడా ఈ వక్రాసన అనేది చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి ఆసన. ముఖ్యంగా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఆసనగా చెప్పవచ్చు. అయితే ఈ వక్రాసన చక్కగా ఈజీగా ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం దండాసనలో కూర్చోవాలి. ఈ దండాసనలో కూర్చున్నప్పుడు మన యొక్క కాళ్ళని చక్కగా సాగతీసి ఫ్లోర్కి టచ్ చేసి రిలాక్స్డ్గా ఉంచాల్సి ఉంటుంది. ముందుగా నేను లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేస్తున్నానండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా కాల్ని ఈ పొజిషన్లో ఉంచుకోవాలి. ఇలా కిందకి పడేయొద్దు అండ్ సైడ్కి మరీ తోసేయొద్దు. చక్కగా శరీరాన్ని సమాంతరంగా ఉండే విధంగా మనం కూర్చోవాల్సి ఉంటుంది. ఏ లెగ్ని అయితే కనుక మనం ఫోల్డ్ చేసామో అదే హ్యాండ్ని మనం బ్యాక్కి తీసుకుని వెళ్ళి మన బ్యాక్కి ఈ విధంగా పెట్టి మన శరీరం అంతా కూడా చక్కగా సాగతీసి ఉంచాలి. హ్యాండ్ పైన పడిపోవడం, హ్యాండ్ని లూజ్గా వదిలేసేయడం లాంటివి చేయొద్దు. బ్యాక్ హ్యాండ్ సపోర్టు ఈ ఆసనాకి చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది అండ్ చాలా కరెక్ట్గా కూడా మనం ఈ పోస్చర్లో మనం హ్యాండ్ అనేది పెట్టడం వల్లనే మనకి పోస్చర్ అనేది వస్తుంది. తర్వాత ఏ లెగ్ అయితే కనుక మనం సాగదీసి ఉంచామో ఆ లెగ్ని ఇప్పుడు నేను రైట్ లెగ్ అనేది నేను కింద ఉంచాను. రైట్ లెగ్ని ఈ విధంగా లెఫ్ట్ లెగ్కి మోకాల దగ్గర నుంచి సైడ్కి తీసుకుంటూ ఇలా మన యొక్క యాంకిల్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాక్ హ్యాండ్ని చక్కగా స్ట్రైట్గా ఉంచుతూ ఇప్పుడు శ్వాసని రిలీజ్ చేస్తూ మన శరీరాన్ని వెనక్కి తిప్పాల్సి ఉంటుంది. ఇలా మనం ఆసన స్థితిలో ఉంచి వెనక్కి చూస్తూ ఉండాలి. వీలైనంత వరకు మన పొట్టకండరాన్ని వెనక్కి బాగా సాగతీయాలి. బాగా ఒక క్లాత్ని పిండితే ఏ విధంగా ఉంటుందండి, ఆ విధంగా మన పొట్టకండరాలన్నింటినీ కూడా బాగా పిండినట్టుగా అవ్వాలి. ఈ పొజిషన్లో 30 సెకండ్స్ వరకు ఉండొచ్చు. ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక ఆసన స్థితిలోకి వెళ్ళి వచ్చేస్తూ ఉండండి. తర్వాత ఆసన స్థితిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకి రావాలంటే కనుక ఆసన స్థితిలో మనం 30 సెకండ్స్ వరకు కూడా ఉంటే మనకి మంచి బెనిఫిట్స్ అనేది వస్తుంది. అయితే ఈ బ్యాక్ ట్విస్టింగ్ అనేది ఎంతవరకు చేయాలి అంటే ఫ్రంట్ షోల్డర్ అండ్ బ్యాక్ షోల్డర్ రెండు కూడా చక్కగా ఒక లైన్ స్కేల్ లాగా ఉండే విధంగా అంతవరకు కూడా మనం శరీరాన్ని వెనక్కి తిప్పాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, పొజిషన్లో ఈ విధంగా ఉండి ఇక్కడ పట్టుకోవాలి. మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది పర్వాలేదు అనుకున్నప్పుడు మనకి మోకాల వరకు కూడా ఈ విధంగా హ్యాండ్ని వెళ్ళనివ్వచ్చు. ఈ విధంగా బ్యాక్కి ట్విస్ట్ చేయాలి. స్లోలీ హ్యాండ్ని రిలీజ్ చేస్తూ లెగ్ని రిలీజ్ చేస్తూ రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు
మనకి వక్రాసన అనేది ఏ విధంగా చేయాలో అదే విధంగా మనం లెగ్ చేంజ్ చేసి కూడా సెకండ్ సైడ్ కూడా కంపల్సరీ మనం వక్రాసన అనేది చేయాల్సి ఉంటుంది. దీనిలో మనకి రైట్ లెగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ బ్యాక్కి వెళ్తుంది. లెఫ్ట్ హ్యాండ్ని చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా డైరెక్ట్గా పెట్టేసేయొద్దు, ఇటు సైడ్ నుంచి తీసుకోవాలండి. మోకాలికి వెనక భాగం నుంచి తీసుకుని ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన శరీరాన్ని వెనక్కి ఈ విధంగా తిప్పి ఆసన స్థితిలో ఉంచాలి. స్లోలీ హ్యాండ్స్ రిలీజ్ చేస్తూ దండాసనలో రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక చేయటం ఇబ్బందిగా ఉంది, బాగా ఒబేసిటీ ఉంది, మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు బిగినింగ్గా కనుక చూసుకుంటే కనుక ఈ విధంగా లెగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ని ఇక్కడ కూడా పెట్టుకుని ఇలా దీన్ని ఈ విధంగా లోపలికి పుష్ చేస్తూ మనం బ్యాక్కి ఇలా ఈ విధంగా కూడా చేయడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇటు సైడ్ అనేది రావడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కనుక ఫస్ట్ మరీచి ఆసనాన్ని చేసుకోవచ్చు వెరీ బిగినింగ్గా. అంటే ఈ ఆసన చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు అనుకున్న వాళ్ళు ఈ లెగ్ అయితే కనుక ఫోల్డ్ చేస్తాము, అదే హ్యాండ్ని ఇక్కడ పెట్టుకుని ఈ విధంగా బ్యాక్కి శరీరాన్ని తిప్పాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ అండ్ వెరీ బిగినింగ్ స్టేజ్లో మనం చేసుకునేటువంటి మరీచాసన. ఈ మరీచాసనాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వక్రాసనంలోకి వెళ్ళండి, ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇబ్బందిగా లేని వాళ్ళు ముందుగానే వక్రాసన కనుక చేసుకుంటే కనుక మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. చూసారు కదండి వక్రాసన అనేది ఏ విధంగా చేయాలో. ఈ వక్రాసన హెర్నియా ఇబ్బంది ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టుగా వక్రాసన అనేది ఇబ్బందిగా ఉన్న వాళ్ళు బిగినింగ్ స్టేజ్ని ఎంచుకుని నెక్స్ట్ ఫైనల్ పోస్టర్ వక్రాసన కంప్లీట్ వక్రాసన చేయడానికి ప్రయత్నించండి. లేదు నాకు ఫ్లెక్సిబుల్గానే ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు ముందుగానే వక్రాసన స్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చు. అయితే ఈ వక్రాసనాన్ని మనం 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు. ఒక లెగ్తో ఎన్నిసార్లు చేసామో సెకండ్ లెగ్ కూడా అన్ని సార్లు మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆసన అందరూ కూడా చేసుకోవచ్చండి, అందరికీ కూడా చాలా మంచి యూస్ఫుల్ అయినటువంటి ఆసన. ఫ్యాట్ తగ్గడానికి, ఎసిడిటీ పోవడానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఆసన. అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ ఆసనాన్ని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసన యొక్క ఉపయోగాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సూక్ష్మ వ్యాయామాలు కళ్ళకు సంబంధించినటువంటివి. మన యొక్క కంటి సమస్య ఇప్పుడు రాను రాను ఎక్కువైపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఈ స్పెట్స్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అతి చిన్న సూక్ష్మ వ్యాయామాలు రెగ్యులర్గా కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఈ కళ్ళ సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే కనుక పిల్లలు అవుట్ సైడ్కి వెళ్ళి ఆడుకోకుండా ఇంట్లోనే ఉండి ఫోన్స్లో మొబైల్స్లో ఎక్కువగా టైం అనేది గడుపుతున్నారు. వాళ్ళ యొక్క కళ్ళు ఆ ఫోన్ని చూసి చూసి చాలా స్ట్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసినా కానీ వాళ్ళు ఆ పని ఒత్తిడిలో కనుగుడ్డుని కనీసం స్ట్రెచ్ చేయడం కూడా లేకోకుండా తదేకంగా ఆ స్క్రీన్ని చూస్తూ పని చేయడం వలన ఆ కళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా కూర్చుని ఎక్కువ టైం బుక్ని చూడటం వలన కూడా ఆ కళ్ళ మీద వాళ్ళకి ఆ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా పడటం వలన ఇలా రకరకాలైనటువంటి రీజన్స్. ఫుడ్కి సంబంధించి చూస్తే కనుక ఈ రోజుల్లో సరైనటువంటి ఆహారం, బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం వలన కూడా
మరియు వంశపారంపర్యంగా కూడా రకరకాల విధాలుగా కూడా మనకి ఈ కళ్ళ సమస్యలు అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే మార్నింగ్ లేవగానే మనం బెడ్ పైనే ఈ సూక్ష్మ వ్యాయామాలు కనుక మనం చక్కగా చేసుకుంటే కనుక మన యొక్క కళ్ళు స్ట్రైన్ అయి ఉంటాయి కాబట్టి అవి బాగా ఇబ్బంది పడుకోకుండా వాటికి చాలా రిలాక్స్ అయ్యి వాటికి రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరగడం అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మ వ్యాయామాలు ఇది మార్నింగ్ చేయాలి అనేసి ఏమీ లేదండి, ఏ టైంలో అయినా కానివ్వండి. లైక్ మీరు ఒక పనిలో ఉన్నారు, చాలా సేపు వరకు మీరు సిస్టమ్ ముందు వర్క్ చేస్తున్నారు, జస్ట్ గివ్ ఏ బ్రేక్, 5 minutes ఒక బ్రేక్ ఇచ్చేసేయండి. బ్రేక్ ఇచ్చి కళ్ళని కొంచెం అటు ఇటు తిప్పడం, పైకి కిందకి చూడడం, ఇలాంటి చిన్న ఈ సూక్ష్మ వ్యాయామాలు మీరు ఆ టైంలో కూడా ఒక 2 minutes అలా బ్రేక్ టైంలో చేసినా కానీ మీ కళ్ళు స్ట్రైన్ అయ్యి వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు చాలా చక్కగా బయటపడవచ్చు. అయితే ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం చేస్తున్నది కర్ణదృష్టి. దీనిలో చాలామంది ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుని మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అదే పాయింట్ని చూస్తూ మన యొక్క ఐబాల్ కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ ఒక సైడ్కి ఐ కార్నర్ వరకు కూడా సాగతీయాల్సి ఉంటుంది. దీనిలో చిన్న పెయిన్ కూడా వస్తూ ఉంటుందండి, ఇబ్బంది లేదు. అలవాటు అవుతున్న కొద్దికి ఈ పెయిన్ అనేది మనకి రాకుండా ఉంటుంది. లేదు అనుకుంటే కనుక మన యొక్క 2 చేతుల్ని కూడా ఈ విధంగా షోల్డర్కి ఈక్వల్గా ఉంచుకొని కనుగుడ్ని ఈ విధంగా రైట్ సైడ్ కంప్లీట్లీ ఇన్హేల్, ఎక్సేల్ లెఫ్ట్ సైడ్, ఇన్హేల్ రైట్ సైడ్, ఎక్సేల్ లెఫ్ట్ సైడ్, inhale, exhale, inhale, then slowly relax. ఈ విధంగా మీరు ఒక 10 times వరకు కూడా రైట్ అండ్ లెఫ్ట్ చేసిన తర్వాత కళ్ళకి కొంచెం విశ్రాంతి ఇవ్వడం అనేది చేయాలి. ఆ తర్వాత అప్ అండ్ డౌన్ భ్రూమికా దృష్టి. ఈ భ్రూమికా దృష్టిలో కూడా మనం చేతుల్ని పెట్టి చేయాల్సినటువంటి పని లేదు అండి. స్టార్టింగ్గా మనకి చేసేటప్పుడు మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు అవుట్ సైడ్ ఎక్కడ ట్రావెల్లో చేసేటప్పుడు అయినా కానివ్వండి, మీరు చక్కగా డౌన్ ఫ్లోర్ని అండ్ అప్ సీలింగ్ని చేస్తూ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ భ్రూమికా దృష్టిలో లోయర్ ఒక హ్యాండ్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, ఫింగర్ని అప్పర్ ఇంకొక ఫింగర్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసేటప్పుడు ఐబాల్ని కంప్లీట్లీ కిందికి కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ డౌన్కి చూడాలి. అగైన్ పైకి, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా పైకి మరియు కిందకి అప్ అండ్ డౌన్ కూడా 10 రిపిటేషన్స్ చేసుకున్న తర్వాత మన కళ్ళగుడ్డికి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి. కొంచెం ఈ విధంగా కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనం వక్రదృష్టి. ఈ వక్రదృష్టిలో మనం కళ్ళని డయాగ్నల్గా మూవ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఒక ఫింగర్ని ఈ విధంగా డౌన్కి ఉంచుకుని ఇంకొక ఫింగర్ని సైడ్ అప్ చేయాల్సి ఉంటుంది. ఈ వక్రదృష్టిలో చూసేటప్పుడు డౌన్ కింద ఉన్నటువంటి ఫింగర్ని, తర్వాత పైన ఉన్నటువంటి ఫింగర్ని క్రాస్గా వక్రంగా డయాగ్నల్గా చూడాల్సి ఉంటుంది. డౌన్ అప్, డౌన్ అప్, డౌన్. రిపీట్ ద 10 రిపిటేషన్స్. దెన్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ని కంప్లీట్ చేసాం కదండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ ఇన్ డౌన్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. ఈ విధంగా కూడా మనం 10 రిపిటేషన్స్ అనేది చేసుకుని తర్వాత మన కళ్ళకి పూర్తి విశ్రాంతినిస్తూ రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ చిన్ని సూక్ష్మ వ్యాయామాలు మీరు చేస్తూ మీ పిల్లలకి కూడా చేయించడం వలన మీరు ఈ ఐబాల్ బాగా స్ట్రెస్ అయ్యి వచ్చేటువంటి కళ్ళ సమస్యల నుంచి మీరు
బయటపడవచ్చు. మీరు ఈ పిల్లల్లో మీరు చక్కగా ఒక 8 years ప్లస్ పిల్లల దగ్గర నుంచి మనకి ఈ ఐబాల్ అనేది ఏ విధంగా మూవ్ చేయాలి అనేది పిల్లలకి నుంచి మనం అలవాటు చేసేస్తూ ఉంటే వాళ్ళు డైలీ ఈ ఆసనాలకి, ఈ సూక్ష్మ వ్యాయామాలకి అలవాటు పడిపోయి డైలీ ప్రాక్టీస్ చేసుకోవడం వలన వాళ్ళకి రక్త ప్రసరణ అనేది కనుగుడ్డికి బాగా జరగడం వలన వాళ్ళకి ఫ్యూచర్లో స్పెట్స్ వచ్చేటువంటి ప్రాబ్లం నుంచి కూడా మనం ముందు నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కంటి సమస్యలు అనేది రాకోకుండా ఉంటుంది. కంటి సమస్యలతో ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేయాల్సి ఉంటుందండి. సమస్య లేదు అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల సమస్యకి గురి కాకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూపించినటువంటి ఈ 4 సూక్ష్మ వ్యాయామాలు మీరు రెగ్యులర్గా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసనాస్ వచ్చేటప్పటికి మోకాల నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ 3 ఆసనాలు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చాలా సులభంగా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కానీ ఈ ఆసనాన్ని చక్కగా కూర్చున్న ప్లేస్లోనే మనం ప్రాక్టీస్ చేసుకుని ఆ మోకాల దగ్గర ఉన్నటువంటి ఫిట్నెస్ని తగ్గించుకుని అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని చాలా చక్కగా ఇవ్వడం వలన ఆ మోకాల జాయింట్స్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా వచ్చి ఆ మోకాల దగ్గర ఉన్నటువంటి ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గడం వలన వాళ్ళు ఫ్రీగా వాక్ చేయడానికి, ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి కూడా ఈ 3 ఆసనాలు కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అయితే మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు కూడా ఈ మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ వేసి చాలామంది దిగుతూ ఉంటారు. ఆ విధంగా మనం మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ వేస్తూ ఉంటే కనుక అది చాలా స్ట్రైన్ అవ్వడం వలన అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మెట్లు దిగేటప్పుడు మనం ఏ విధంగా దిగుతున్నాం అనేది ఒకసారి పోస్చర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి ఈ 3 వ్యాయామాలు కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా చేసుకోదగినటువంటి సూక్ష్మ వ్యాయామాలు. అయితే ఈ సూక్ష్మ వ్యాయామాల్ని ఏ సమయంలోనైనా కానీ చేసుకోవచ్చు. మీరు ఆసనాస్ చేసుకునేటప్పుడు కూడా ఈ సూక్ష్మ వ్యాయామాల్ని రెగ్యులర్గా మనం పెట్టుకుని మనం ఒక 10 minutes ఈ సూక్ష్మ వ్యాయామాలు 3 కూడా కంప్లీట్ చేసుకోవడం వల్ల మెయిన్ నీ పెయిన్స్ నుంచి రిలీఫ్ అనేది మనకి పొందుతాము. ఆ తర్వాత వేరే ఆసనాస్ చేయడానికి చాలా ఈజీగా మోకాల దగ్గర స్టిఫ్నెస్ అనేది లేకుండా ఉండటం వల్ల వేరే ఆసనాస్ దగ్గర మనకి ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా మనం ఆసనాస్ని చేసుకోవచ్చు. అయితే ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనిలో భాగంగా మనం చెప్పుకున్నటువంటి ఈ 3 ఆసనాలు వచ్చేసేటప్పటికి మనకి ఫస్ట్ ఆసన వచ్చేటప్పటికి గూట్ నమన్, నెక్స్ట్ జాను నమన్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి జాను చక్ర. జాను అంటే మనకి ఇక్కడ మోకాలు అని అర్థం. ఈ మోకాల దగ్గర మనం ఈ ఆసనాల్ని మనం చేస్తాం కాబట్టి వీటికి జాను నమన్ అండ్ జాను చక్ర అనేసి అంటాం. ఈ ఆసనాస్ ప్రత్యేకంగా మనకి ఈ మోకాల దగ్గర ఇబ్బందితో ఎవరైతే కనుక ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి ఆసనాస్గా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఆసనాస్ని ముందుగా ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం దండాసనలో ఈ విధంగా కూర్చోవాల్సి ఉంటుంది. దండాసనలో బాడీని చక్కగా స్ట్రైట్గా పెట్టుకుని చాలా రిలాక్స్డ్గా మనం ఈ విధంగా కూర్చోవాలి. దండాసనలో మనం కూర్చున్నప్పుడు మన కింద సీట్ జాయింట్స్ దగ్గర నుంచి, పిరదుల దగ్గర నుంచి కూడా మనకి షోల్డర్స్ అండ్ నెక్ ఈ 3 కూడా సమానంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. తర్వాత ఈ విధంగా కాలుకి కింద లాక్ చేసి మనం కాలుకి సపోర్ట్ అనేది ఇస్తున్నాం. ఇలా కాలుకి సపోర్ట్ ఇస్తూ ఇలా కాల్ని పైకి తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం తీసుకున్న తర్వాత ఈ విధంగా అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్ ఈ విధంగా ఒక 10 times చేయాల్సి ఉంటుంది. అయితే చేసేటప్పుడు మనం విత్ బ్రీత్తో చేస్తే కనుక చాలా మంచి ఉపయోగం అనేది ఉంటుంది. లెగ్ చేంజ్, ఈ విధంగా ఫీట్ని అప్ అండ్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్,
exhale, inhale and exhale. Then relax both legs. ఇప్పుడు మనం ఈ విధంగా కాలు దగ్గర మనం కొంచెం సపోర్ట్ చేస్తూ, వీలైన వాళ్ళు ఈ విధంగా మనకి ఇక్కడ వరకు పట్టుకోండి. వీలు కాని వాళ్ళు జస్ట్ ఇక్కడ సపోర్ట్ ఇచ్చినా సరిపోతుంది. మనకి కాలు దగ్గర ఇలా పైకి కాలు లిఫ్ట్ చేసుకుంటూ బ్రీత్, ఇన్హేల్ అప్, దెన్ ఎక్సేల్ డౌన్, అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. ఈ విధంగా ఒక 20 రిపిటేషన్స్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రైట్ లెగ్ని రిలాక్స్. ఆఫ్టర్ ఫోల్డ్ ద లెఫ్ట్ లెగ్కి కూడా ఈ విధంగా హ్యాండ్స్తో ముందు మనం సపోర్ట్ని ఇవ్వాలి. దెన్ ఇన్హేల్, లెగ్ అప్, exhale, leg down, inhale, then exhale. ఇలా ఒక 10 రిపిటేషన్స్ తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్న వాళ్ళైతే కనుక నెమ్మదిగా ఒక 10 దగ్గర నుంచి 10 రౌండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 20-30 వరకు కూడా దీన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత మనం 30 రౌండ్స్ వరకు కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత మనం జాను చక్ర అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. జాను చక్రాలో కూడా లెగ్కి కింద భాగాన మనం ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి చక్కగా ఇన్హేల్ చేస్తూ అప్ చేసుకోవాలి. ఇక్కడ నీ పార్ట్ని చక్కగా సర్కిల్ చేయాలండి. చక్కగా కింద సపోర్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనకి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా రౌండ్ ఇలా చక్కగా ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్స్తో 1 2 3 4 then 5, then repeat again apasavya disa 1 2 3 4 then 5. Relax. Now left leg up, circle 1 2 3 4 5 6 7 8. Then reverse 1 2 3 4 5 6 7 8. Okay, relaxing దండాసన్. ఈ విధంగా మనం చక్కగా ముందుగా బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఒక 4 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఒక 10 రిపిటేషన్ అలా నెమ్మదిగా మనం కౌంట్ని పెంచుకుంటూ వెళ్తే కనుక మన మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టిఫ్నెస్ అనేది చక్కగా తగ్గి రక్త ప్రసరణ బాగా జరగడం వలన మనకి మోకాళ్ళ దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఈ సూక్ష్మ వ్యాయామాలు మోకాలకు సంబంధించి ఎంత ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. చాలా అతి సులువైనటువంటి ఈ సూక్ష్మ ఆసనాల్ని మీరందరూ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఈ మోకాల సమస్య నుంచి బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.